ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 10 బుధవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి పంచమి, నక్షత్రం మక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. సంతాన విద్య విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపున బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాల్లో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన చికాకుల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణంలో గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతాన విద్య విషయాలపై సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ అవకాశాలు అందుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాల్లో మీ కష్టం వృధాగా మిగులుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు నూతన లాభాలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల శిరోబాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ నమస్కారం. సర్వేజన సుఖనో భవంతు.